7వ అధ్యాయానికి వచ్చేసరికి యావత్ ఇశ్రాయేలు దేశానికి ఓ సమాచారం ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీలరా, షిలోహు మందిరంలో ఫినెహాసు హోఫ్నీను చేసిన అతిక్రమాన్ని బట్టి ఫిలిష్తీయుల చేతిలో మనం ఓడిపోయాం. పర్వాలేదు, ఓడిపోయిన మనలను ఓటమితోనే బంధించే దేవుడు కాదు. ఈ దేవుడు ఓడిన చోటే గెలిపించే దేవుడు. దేవుడు మనల్ని గెలిపించున్నట్లుగా మీరందరూ మిస్పాకు రండి, ఉపవాసం ఉందాం, మన ఒక్కొక్కరి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అలా ఉపవాసం ఉండి ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు కరుణించక మానుతాడా? మన కన్నీళ్లు తొడవక మానుతాడా? మన నోటి నిండా నవ్వు పుట్టించక మానుతాడా? కుంగిన చోటే ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తక మానుతాడా? మన ఓటమిని తన ఓటమిగా ఎంచేవాడు కదా ఆయన.